వచ్చి ఈ వాచ్ని తాకు. నేను కోల్పోయిన ఇన్నేళ్ల జ్ఞాపకాలతో పాటు నాకు నువ్వు కావాలి. ఈ ఇద్దరం కలిసి వెళదాం. సార్ నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను సార్. ఇప్పటిదాకా నేను మీ పక్కనే ఉన్నా కదా, ఇప్పుడు చూస్తే నేను నా ఇంట్లో ఉన్నాను సార్. సార్ ఆ వాచ్ అద్భుతం సార్. ఏమైంది సార్? వాడు గెలిచాడు. ఆ శివకుమార్ గెలిచాడు. వాడు దానికి ఎందుకు 24 అని పేరు పెట్టాడు? అది కేవలం ఆ తారీఖులో ఉన్న 24 గంటల లోపు మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది. 26 ఏళ్ళు కనీసం నిన్నటికో రేపటికో కూడా మనల్ని తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? దీన్ని మార్చి సరి చేయడానికి ఒక్కడే ఉన్నాడు. మణి, శివకుమార్ సుపుత్రుడు. వాడిని మనం చంపేశాం కదా సార్. ఇప్పుడే వాడి ఆయుష్ రేఖ బలం తెలుస్తుంది. తారీఖు చూడు, టైం చూడు. మనం అదే రోజుకి తిరిగి వచ్చాం. ఆగస్టు 15వ తారీఖు మళ్ళీ మొదలైంది. ఇంకా మనం వాడిని చంపలేదు. ఇంట్లో నిద్రపోతున్నాడు. 2 విషయాలు మన గురించి వాడికి రా తెలిసింది. ఆ పేపర్ యాడ్, అది చూసేవాడు వచ్చాడు, వస్తాడు. వాడు రాకూడదు. ఇంతవరకు వాడికి మన గురించి ఏమీ తెలియదు. ఆ యాడ్ రేపు ఏ పేపర్లోనూ రాకూడదు. సరే సార్. ఇక 2వ విషయం, లేచేపటికి వాడి చేతికి వాచ్ ఉండాలి, లేదంటే అనుమానం వస్తుంది. ఆగస్ట్ 15th మన సిటీలో మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలను ఆర్గనైజ్ చేశారు. ఇల్లాలి అక్రమ సంబంధానికి ఆదరణ తెలిపిన భర్త. థూ! వీళ్ళలో ఎవరిని కొంటే ఎవరు ఫ్రీ? ఎవరైనా మనకు ఓకే. వాచ్ ఏమైంది? ఈ చేతికి
మీరు చెప్పినట్టే చేశాను సార్. వాడు నిన్ను చూశాడా? లేదు సార్. వాడు నిన్ను చూస్తే ఇన్నేళ్లు మనం పడ్డ కష్టం వృధా అయిపోతుంది. ఖచ్చితంగా తను నన్ను చూడలేదు, కానీ నేను తన్ని చూశాను. తన చేతికి మీరు తయారు చేసిన వాచ్ నేను తీసుకొని చూశాను. అది పనిచేస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే తను చూడడానికి అచ్చం మీ పోలికలతోనే ఉన్నాడు సార్. ప్రియా, మిత్ర చెప్పింది విన్నావా? మన బిడ్డ అచ్చం అలాగే ఉన్నట్ట. రూపంలో వాడు నన్ను పోలినా పర్వాలేదు, కానీ వాడి జీవితం నాలా ఉండకూడదు. అందుకే వాడు ఇక్కడే ఉంటున్నాడని తెలిసి కూడా వాడికి దూరంగా ఉంటున్నాను. అందుకనే ఒకసారి మన మిత్రాన్ని వెళ్ళి చూసి రమ్మని చెప్పాను. వాడు సంతోషంగా ఉన్నట్ట, మంచి వాళ్ళతో ఉంటున్నాడట. బిడ్డ సంతోషం తప్ప కన్నా వాళ్ళకి ఇంకేం కావాలి చెప్పు? అదేలా సార్, వాడు వాచ్ పెట్టుకునే చేతికి కాకుండా మార్చి పెడితే ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వస్తాడని అంత కరెక్ట్గా చెప్పారు. వాడు శివకుమార్ కొడుకైతే నేను శివకుమార్ అన్నందురా. కానీ ఇంత పెద్ద పని వాడి వల్ల వీలవుతుందా? వాడి వల్ల మాత్రమే వీలవుతుంది. వాడి బాబుని చూడకుండా ఏ పని చేసేవాడో తెలియకుండా పెరిగాడు రా వాడు. అయినా వీడే పని చేస్తున్నాడో చూసావా? వాచ్ మెకానిక్. వాడిలో ఉన్నది శివకుమార్ రక్తం. ఖచ్చితంగా చేస్తాడు. వాడిని పిలిపించి చెయ్యమని అడిగినా, మనం బెదిరించినా మన కోసం చేస్తాడా? వెళతా. వాడి జీవితంలోకి వాడి బాబులా వెళతా. వాడి తల్లి గురించి చెప్పి తనని చూడాలన్న ఆతృతని పెంచుతా. ఆత్రేయ వాడి కుటుంబాన్ని దారుణంగా అంతం చేసిన కథ చెప్తా. అప్పుడు చేస్తాడు. ఫోటో ముందు కన్నీళ్లు కారుస్తూ నించున్నాడుగా, వాడికి జన్మనిచ్చిన తల్లి దానికోసం చేస్తాడు. వాడి బాబుననుకుంటున్న నన్ను నయం చేయడానికైనా చేస్తాడు. చేయించి చూపిస్తా. మిత్ర, ఆ వాచ్ని కట్టుకుని ఎవడైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ పని చేయకుండా నాకు అనుకూలంగా ఉపయోగించుకుంటా. చూసి